హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 30 జనవరి డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. మొత్తం ఈరోజు 14 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. తెలంగాణ కోసం అని చెప్పేసి ఒక ఆర్టికల్ వార్తల్లో ఉంది. సో ఫస్ట్ వస్తే 30 జనవరి, సో దీన్ని అమరవీరుల దినము అని చెప్పేసి లేదా షహీద్ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాం. ఈరోజు గాంధీజీ మరణం కాబట్టి షహీద్ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటున్నాం. సో మీరు ఆన్సర్ చేయండి. ఇంకొక షహీద్ దివాస్ మనకి వార్తల్లో ఉంటుంది, అది ఎందుకోసం అని చెప్పేసి, ఏ డేట్ అని చెప్పేసి మనం మోడర్న్ ఇండియా హిస్టరీలో డిస్కస్ చేయడం జరిగింది. షహీద్ దివాస్ అని చెప్పేసి 3 ప్రముఖులు మనకి ఆ రోజు ఉరి తీయబడతారు. నెక్స్ట్ సో పాలిటీ కిందికి వస్తుంది. రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలకు గాను ఫిబ్రవరి 27న ఎన్నికల సంఘము ఎన్నిక కండక్ట్ చేస్తుంది. సో ఆ నేపథ్యంలో మనము రాజ్యసభ ఎన్నికల గురించి కొద్దిగా బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మీరు టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్ ప్రశ్న గమనిస్తే ఇటీవల ఎన్నికల సంఘము ఎన్ని రాజ్యసభ స్థానాలకు ఇన్ఫ్యాక్ట్ ఎన్నిక కండక్ట్ అని చెప్పేసి ప్రశ్న రావడం జరిగింది. ఆ నేపథ్యంలో 15 రాష్ట్రాల్లో 56 స్థానాలు అని చెప్పేసి కంపల్సరీ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న ఇంతకుముందు టీఎస్పీఎస్సీ అడిగింది కాబట్టి. సో మనకి ఇందులో యూపీ అని చెప్పేసి 10 ఉన్నాయి. ఇట్లా రాష్ట్రాల వారీగా ఏం అవసరం లేదు. సో తెలంగాణ 3 ఉన్నాయి అండ్ ఏపీ చూస్తే 3 ఉన్నాయి. ఫస్ట్ మనకి రాజ్యసభ చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఇది సెకండ్ హౌస్. ఇట్ ఈస్ ద పర్మనెంట్ హౌస్ ఆఫ్ ది పార్లమెంటు. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్. దీన్ని మనం రద్దు చేయలేము. దీని యొక్క పదవి కాలం మనకి శాశ్వతంగా ఉండిపోతుంది. యూనియన్ లెవెల్లో 2 సభలు మండేటరీ. ఇది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్లో అంతర్భాగం. ఇట్ ఈస్ నాట్ సెకండరీ హౌస్, ఇట్ ఈస్ సెకండ్ హౌస్ అని చెప్పేసి గ్రూప్ అండ్ మెయిన్స్ ప్రశ్న వస్తుంది. మనము ఇక్కడ ఏం రాయాలి ఆన్సర్లో అంటే రాజ్యసభ యొక్క ప్రాముఖ్యత ఏంటని చెప్పేసి మనం ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని పెద్దల సభ అని చెప్పేసి మనం ఇటీవల మన ప్రధానమంత్రి గారు వ్యాఖ్యానం చేసిండ్రు. సో ప్రశ్న ఏంటి? ఇట్ ఈస్ నాట్ సెకండరీ హౌస్, ఇట్ ఈస్ సెకండ్ హౌస్ అని చెప్పేసి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది ఇంతకుముందు. కాబట్టి మీరు ఆన్సర్ రాసి పెట్టుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ సభ్యుల్ని ఎవరు ఎన్నుకుంటారు అంటే ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. కాబట్టి ఇది పరోక్ష ఎన్నిక అని చెప్పేసి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ సో మొత్తం మనకు సో వీళ్ళ యొక్క సభ్యుల పదవి కాలం చూస్తే 6 ఇయర్స్ అని చెప్పేసి ఉంటుంది. ఎవ్రీ 2 ఇయర్స్ అనంతరము 1/3 పీపుల్ కంపల్సరీ రిటైర్మెంట్ అవుతారు. ఇట్ ఈస్ కంపల్సరీ అని చెప్పేసి మనకి రాజ్యాంగంలో మెన్షన్ చేస్తారు. సో మనకి లాజిక్గా ఆలోచిస్తే మరి స్టార్టింగ్లో మనకి ఏమైంది? సో 6 ఇయర్స్ కంపల్సరీ కదా. మరి రాజ్యసభ ఫస్ట్ టైం ఏర్పడ్డప్పుడు మనకు సో ఇన్ఫ్యాక్ట్ 245 మెంబర్స్ ఉంటారు. మరి అప్పుడు మనకి ఏమైంది? సో అంటే 2 ఇయర్స్ అయిపోయింది కాబట్టి అప్పుడు 1/3 పీపుల్స్ వెళ్ళిపోవాల్సిందే. ఇట్ ఈస్ కంపల్సరీ అని చెప్పేసి మన రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఫస్ట్ టైం మనకు లాటరీ సిస్టాన్ని అప్లికేబుల్ చేసిండ్రు. ఎవరి పేర్లు వస్తే వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. ఇక మనకి ఇంకొక లాజిక్ ఉంటుంది. సో సంథింగ్ ఒక ఎక్స్ అనే వ్యక్తి రాజ్యసభ ఎంపీగా ఎన్నికైండు, ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ 6 ఇయర్స్ మన పదవి కాలం ఉంటుంది కంపల్సరీ. ఏమైంది అంటే 4 ఇయర్స్ అయిపోయింది, 5 ఇయర్స్ అయిపోయింది, ఇతను రాజీనామా చేసిండు లేదా చనిపోయిండు అనుకోండి. అప్పుడు సో ఇది మనకు ఖాళీ అయింది కదా. అప్పుడు ఈ వేకెన్సీ ఏర్పడ్డప్పుడు సో ఈ వేకెన్సీ ప్లేస్లో వచ్చిన కొత్త సభ్యుడు ఎంత కాలం ఉంటాడు అంటే మనకి ఇన్ఫ్యాక్ట్ 6 ఇయర్స్ ఉండడు. ఆ మిగిలిన కాలానికి మాత్రమే పిలుస్తాం. దీన్ని క్యాజువల్ వేకెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. ఒక రాజ్యసభ సభ్యుడు 6 ఇయర్స్కి మనకి ఎన్నికవుతాడు. ఆ సభ్యుడు రాజీనామా చేసినా లేదా మరణించినా ఏర్పడ్డ వేకెన్సీని మనము రాజ్యాంగ పరిభాషలో క్యాజువల్ వేకెన్సీ అని చెప్పేసి పిలుస్తాం. ఆ క్యాజువల్ వేకెన్సీ ఏర్పడ్డప్పుడు కొత్త మెంబర్ ఎవరైతే ఉన్నారో మిగిలిన కాలానికి మాత్రమే ఎంపిక కొనసాగుతాడు. అది ఫస్ట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకోసం ఈ ఏర్పాట్లు చేశారంటే సో మనం 245 అని చెప్పేసి ఒక కాన్స్టెంట్ నెంబర్ని మన గరిష్టంగా 250 ఉండొచ్చు. స్టేట్ నుంచి ప్లస్ మనకు యూటీ అని చెప్పేసి మొత్తం 3 యూటీలు మనకు ఉన్నాయి. ఎమ్మెల్యే ఉన్నాడు అంటే సో ఆ రాష్ట్రం నుంచి ఆ యూటీ నుంచి మనము రాజ్యసభ ఎంపీని ఎన్నుకోవడం జరుగుతుంది. బిగ్ స్టేట్స్ ఉన్నప్పుడు బిగ్ నెంబర్స్ మనకు కలిగి ఉంటారు వాళ్ళు. తెలంగాణ కోసం మొత్తం మనకి 17 అని చెప్పేసి ఉన్నది. రైట్. ఈ ఏర్పాటు ఎందుకోసం అంటే ఒక స్థిరమైన నెంబర్ మనం మెయింటైన్ చేయాలి కాబట్టి అందుకోసం అని చెప్పేసి కొత్తగా ఎన్నికైన ఎంపీ మిగిలిన కాలానికి మాత్రమే ఎంపీగా కొనసాగుతాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో క్యాజువల్ వేకెన్సీ ప్లేస్లో వచ్చిన ఎంపీ మాత్రము
మిగిలిన కాలానికి మాత్రమే ఉంటాడు. అది అట్లనే మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇది గ్రూప్ 1 మెయిన్స్ దృష్టి అవసరం అండి. ఇది రాజ్యసభ యొక్క ప్రాముఖ్యత అని చెప్పేసి మనం ఒక 1.5 పేజీ నోట్స్ రాసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ జాగ్రఫీలో మనకి సోర్స్ పిఐబి న్యూస్. సో రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ అని చెప్పేసి ఒక ప్రాజెక్టు మనకి వార్తల్లో వచ్చింది. ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. బట్ పిఐబి న్యూస్లో వచ్చిన వార్త ప్రకారం ఏంటి అంటే దీన్ని తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి ఆ వార్త మనకి చెప్తుంది. సో ఇది జమ్మూ కాశ్మీర్లో మనం నిర్మాణం చేస్తున్నాము చినాబ్ నది మీద అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ 850 మెగావాట్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ ప్రాజెక్టు ఎక్కడ లొకేషను, ఆ నది పేరు, ఎంత వాట్స్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది రాటిల్ అని చెప్పేసి పిలుస్తాం, చినాబ్ నది మీద అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే దీన్ని మనకు యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ పంపింది 2024-25 గాను. సో ఇది ఇండియా నుంచి పంపిన నామినేషన్ వచ్చేసి సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి మొత్తం 12 కోటల సమూహం. ఇది డిఫరెంట్ జియోగ్రఫికల్ ఏరియాలో విస్తరించబడి ఉన్నాయి. సో ఇది మొత్తం చూస్తే మనకు ఈ 12 కోటల లోపల మహారాష్ట్ర లోపలనే చూస్తే 11 కోటలు ఉన్నాయి. సో ఇన్ఫ్యాక్ట్ 11 అని చెప్పేసి ఒకటి మాత్రం మనకు తమిళనాడులో కనిపిస్తుంది, దాని పేరు గింగి కోట అని చెప్పేసి పిలుస్తాం. సో ఒకటి తమిళనాడు అని చెప్పేసి ఉన్నది. కాబట్టి మనం ఈ కోటల పేర్లు పేపర్లో ఇవ్వడం జరిగింది హిందూ పేపర్లో. బట్ మనం 12 కోటల పేర్లు మనకి అవసరం లేదు. బట్ అక్కడ తమిళనాడు అని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వేరే రాష్ట్రంలో ఉంది కాబట్టి. ఇది మన శివాజీ యొక్క సైనిక శక్తిని వర్ణిస్తుంది. సో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చుమని 24-25 ఇయర్ గాను ఇండియా యొక్క ప్రతిపాదన అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా ఇది ఫస్ట్ టైమే కాదట, 2021లో కూడా దీన్ని ప్రపోజ్ చేయడం అని చెప్పేసి సో 2 times అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇటీవల మనకి వార్తల్లో ఉన్నది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి. రైట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుంది. సో ల్యాబ్లో పెరిగిన చేప మాంసం అని చెప్పేసి మనకి ఈరోజు అన్ని పేపర్లో వచ్చిందండి. సో ల్యాబ్ గ్రోన్ ఫిష్ మీట్, ల్యాబ్లో పెరిగిన చేప మాంసం మీద ప్రయోగం చేస్తున్నారు. అంటే చేప మనకు సముద్ర ఉత్పత్తి, సముద్రము అవసరం లేకుండా సముద్రం యొక్క ఫుడ్ని తయారు చేస్తున్నారు ల్యాబ్ లోపల. సో ఎవరు మనకు అంటే ఒక పబ్లిక్ సంస్థ ఉన్నది మనకు ICARCMFRE అని చెప్పేసి ఇది కొచ్చిలో పనిచేస్తుంది. సో సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ FRI అని చెప్పేసి పిలుస్తాం, ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ కొచ్చి. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద పనిచేస్తుంది. ఇది ఒక పబ్లిక్ సంస్థ. నెక్స్ట్ ఇంకోటి నీటు మీట్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ సంస్థ. సో నీటు మీట్ బయోటెక్ అని చెప్పేసి ఉంటుంది, ఇది ఒక ప్రైవేట్ సంస్థ. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోపల తొలిసారిగా కృత్రిమ మాంసాన్ని సృష్టిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ CMFRI అని చెప్పేసి ఇది పబ్లిక్ సంస్థ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. ఇదేమో ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఫస్ట్ కృత్రిమ మాంసం అని చెప్పేసి చేప మాంసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మన ఉపయోగం ఏంటి అంటే సముద్రం యొక్క సోర్స్ మీద మనం ఎక్కువ డిపెండ్ కాకుండా ఈజీగా ఇది పనికొస్తుంది. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ మనం ఎలిఫెంట్ సెన్సెస్ చూసినాం కరెంట్ అఫైర్స్ లోపల, రివిజన్ లోపల టైగర్ సెన్సెస్ చూసినాము. ఇప్పుడు వెరీ ఫస్ట్ టైం ఇండియాలో స్నో లియోపార్డ్ కోసం అని చెప్పేసి వన్ ఆఫ్ ద బిగ్ క్యాట్ ఇది. సో స్నో లియోపార్డ్ కోసం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం సెన్సెస్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది, రేప్ పేపర్లో వస్తుంది. సో మన పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అని చెప్పేసి ఈరోజు గణాంకాలు వెరీ ఫస్ట్ టైం రిలీజ్ చేయడం జరిగింది. సో చిరుతపులి మీద ఇది స్నో చిరుతపులి అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం మీద 7-18 ఉన్నాయట. సో 7-18 కాబట్టి ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలన్నా టైగర్ సెన్సెస్ ఎంత ఇంపార్టెంటో ఇది కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఇది ఫస్ట్ది కాబట్టి వెరీ వెరీ ఫేమస్. సో అత్యధికం చూస్తే మనకు లడఖ్ లోపల 477 ఉన్నాయండి, ఇది అత్యధికం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇంకా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఎంత అని చెప్పేసి అవసరం లేదు.
సో నెక్స్ట్ వస్తుంది మనకు ఉత్తరాఖండ్ అని చెప్పేసి సెకండ్ ప్లేస్ వాస్తవంగా. సో ఎంత మనకి ఇన్ఫ్యాక్ట్ కొన్ని అయితే ఉన్నాయి. ఇంకో ప్లేస్ చూస్తే మనకు హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఉన్నది, ఇది థర్డ్ ప్లేసు. ఈ ప్లేస్ కరెక్టే కానీ ఫిగర్ మనకి అవసరం లేదు. ఫోర్త్ది అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఉన్నది, ఫిఫ్త్ది సిక్కిం అని చెప్పేసి ఉన్నది, అండ్ సిక్స్త్ ఫైనల్లీ మనకు జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కేవలం 9 మాత్రమే మనకు ఉన్నాయి లోయెస్ట్. సో మనకి కంపల్సరీ ఇన్ఫ్యాక్ట్ హిమాలయ స్టేట్స్ లోపల ఉంటుంది కాబట్టి మన రాష్ట్రాల పేర్లు ఈజీగా గుర్తుంటాయి. అత్యధికం మన లడక్ అని చెప్పేసి వస్తుంది 477 అవుట్ ఆఫ్ 718 లోపల అత్యధికం అని చెప్పేసి. అత్యల్పం మనం జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఎవ్రీ 4 ఇయర్స్కి చేస్తున్నట స్నో లియోపార్డ్ యొక్క సెన్సెస్ని. ఇది వెరీ ఫస్ట్ టైం కాబట్టి గణాంకాలు అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అత్యధికం ఇక్కడ, అత్యల్పం ఇక్కడ అని చెప్పేసి వరుసగా రాష్ట్రాలని మనం అవరోహణ క్రమంలో అమర్చు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇంకొకటి, సో ఇండియాలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ విషయంలో అతిపెద్దది మనకు టీహెచ్డిసి ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ. సో టీహెచ్డిసి ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ సో రిషికేష్ ఇక్కడ ఉంది, ఇది ఉత్తరాఖండ్ లోపల ఉంటుంది. సో రోజుకి 50 kgని గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఇది భారతదేశంలో అతిపెద్ద పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం గ్రీన్ హైడ్రోజన్ లోపల. సో మనకి ఇది 1 మెగావాటు ఈ సోలార్ ఎనర్జీ ఉపయోగం చేసుకొని 50 kg గ్రీన్ హైడ్రోజన్ రిలీజ్ చేస్తుంది పర్ డే. ఇది నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కి ఇది బాగా పనికొస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం 2030 కల్లా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎంతకు ఇయర్కి ఉత్పత్తి చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. గ్లోబల్ హబ్గా చేయాలంటే ఇంత అవసరము. దీని లక్ష్యానికి ఇది ఒక మనకు పనికొస్తుందని చెప్పేసి చెప్పొచ్చు. సో టీహెచ్డిసి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రిషికేష్ ప్రాంతంలో ఉత్తరాఖండ్ లోపల 1 మెగావాట్ యొక్క సోలార్ ఎనర్జీ ఉపయోగం చేసుకొని 50 kg పర్ డేని గ్రీన్ హైడ్రోజన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి వార్తల్లో ఉన్న ఒకానొక ముఖ్యమైన అంశము మొట్టమొదటి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 2 మనకు గవర్నమెంట్ స్కీమ్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో ఫస్ట్ది రాజమార్గ యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి రాజమార్గ యాత్ర అంటే ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క మొబైల్ అప్లికేషను. నేషనల్ హైవేస్ మీద వెళ్తున్నప్పుడు పర్యాటక ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయని చెప్పేసి మనకి యాక్సెస్ అందిస్తుంది. ఈ మొబైల్ అప్లికేషన్ పేరే రాజమార్గ యాత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఈజీగా గుర్తుంటుంది. మనం పోయే టైంలో రాజమార్గం అని చెప్పేసి నేషనల్ హైవే అని చెప్పేసి సో మన యాత్ర ఏమైనా ఉన్నదని చెప్పేసి సెర్చ్ చేయొచ్చు. సెకండ్ది లాభ అని చెప్పేసి ఒక ఒడిషా స్కీమ్ అండి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇది ఈ లాభ అని చెప్పేసి పెద్దగా ఉంది మనకు, దాని ఫుల్ ఫామ్ అది అవసరం లేదు. సో ఒడిషా గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న చిన్న అటవీ ఉత్పత్తులు మనకు ఉంటాయి కదా. సో ఇన్ఫ్యాక్ట్ దానికి వెరీ ఫస్ట్ టైం మినిమం సపోర్ట్ ప్రైస్ని అందిస్తుంది. సో కనీస మద్దతు ధర అటవీ ఉత్పత్తులకి వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి మనం చెప్పొచ్చు ఒడిషా ప్రభుత్వం అందిస్తుంది. అక్కడి పీవీటీజీ ట్రైబ్స్ పీపుల్ కోసం అని చెప్పేసి దాని లాభ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు లాభా ఫుల్ ఫామ్ కావాలంటే గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఈజీగా కనిపిస్తుంది లాభా స్కీమ్. ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ యొక్క అటవీ ఉత్పత్తుల కోసము మినిమం సపోర్ట్ ప్రైస్ అందిస్తున్నారు. అది గ్రామీణాభివృద్ధి కోసం పనికొస్తుంది, గిరిజన అభివృద్ధి కోసం కూడా బాగా పనికొస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి మనకి వార్తల్లో ఉంది, రిపబ్లిక్ డే మనకు పరేడ్ ఉంటుంది కదా. ఆ పరేడ్లో ఫస్ట్ ప్రైజ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్కి వచ్చింది. ఆ శకటం థీమ్ ఏంటి అంటే ద ఇండియా మదర్ ఆఫ్ ది డెమోక్రసీ అని చెప్పేసి ఆ శకటం యొక్క థీము. సో మనకి రిపబ్లిక్ డే పరేడ్ విషయంలో ఆ శకటాలు మొత్తం మనకు ఎగ్జిబిట్ చేస్తారన్నట్టు. అందులో సో మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఈ థీమ్ ఏంటి అంటే ఇండియా ది మదర్ ఆఫ్ ది డెమోక్రసీ అని చెప్పేసి పిలుస్తాం. రిపబ్లిక్ డే థీమ్ కూడా మనకు వికసిత్ భారత్, ప్రజాస్వామ్య భారత్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనకు ఆ థీము ఈ థీమ్ సేమ్ ఉందని చెప్పేసి అట్లా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. నెక్స్ట్ ఒక తెగ మనకు వార్తల్లో ఉంది, జయంతియ తెగ ఫ్రమ్ మేఘాలయ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఎక్స్ప్రెస్ ఆర్టికల్. సో జయంతియ తెగ ఇది మేఘాలయ లోపల ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే సో మనకి ఇటీవల మేఘాలయ యొక్క రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగినాయి 21 జనవరిన. జరిగినప్పుడు ఆ రోజు రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరణ చేసిండ్రు. ఆ రాష్ట్ర గీతంలో మనకు ఇన్ఫ్యాక్ట్ మేఘాలయ ఉన్న ప్రముఖ తెగలు
ఖాసీ తెగ ఉంది, సో నెక్స్ట్ గారో తెగ ఉంది, ఇది లేదండి, ఇది లేదు. ప్లస్ ఇంగ్లీష్ భాషలో కూడా మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ఖాసీ గారో ఇంగ్లీష్ భాషలో ఉండి జైంతియా లేదు కాబట్టి జైంతియా తెగ వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మన మేఘాలయ చూస్తే ఇది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది 6th షెడ్యూల్లో ఉంది మనకు. సో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అని చెప్పేసి ఖాసీ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉన్నది, ఖాసీ హిల్స్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉన్నది, గారో హిల్స్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉన్నది, జైంతియా ఉన్నది. బట్ రాష్ట్ర గీతంలో మా యొక్క రిప్రజెంటేషన్ లేదని చెప్పేసి జైంతియా తెగ వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ధర్నా చేస్తున్నారు. ఇది వాస్తవంగా ఒకంతకు న్యాయమే. మన మేఘాలయ మనకు వాస్తవంగా ఏర్పాటైంది 3 తెగలు అని చెప్పేసి, 3 కొండ ప్రాంతాలు అని చెప్పేసి పిలుస్తాం. ఖాసీ హిల్స్, గారో హిల్స్, జైంతియా హిల్స్ రెండింటికి ఇచ్చేసి దీనికి ఇవ్వకుంటే ఇది అన్యాయం అని చెప్పేసి మనం కూడా చెప్పొచ్చు. బట్ వాళ్ళ వివరణ మనకి వేరే విధంగా కనిపిస్తుంది. సో ఖాసీ, గారో, జైంతియా అని చెప్పేసి మేఘాలయం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 1972లో ఇది రాష్ట్ర హోదా వచ్చినప్పుడు మనకు 3 హిల్స్ కలిపి దీన్ని రాష్ట్ర హోదా ఇవ్వడం జరిగింది. సో ఒకదాన్ని వెనక్కి చేశారు కాబట్టి మనకు వార్తల్లో ఉన్న తెగ అని చెప్పేసి హిల్స్ అని చెప్పేసి పిలుస్తాం, జైంతియా తెగ. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఒక కమిటీ మనకి వార్తల్లో ఉన్నది. సో వినయ్ సహస్ర బుద్ధి కమిటీ అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఈ కమిటీ మనకు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ. దేనికోసం అంటే అమ్మాయిల యొక్క వివాహ వయసు పెంపు మీద పార్లమెంటరీ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. దీని గడువుని 4 months మరొకసారి పెంచడం జరిగింది. మొత్తం మీద పార్లమెంటరీ కమిటీ కదా, స్టాండింగ్ కమిటీ మనకు. సో 31 members ఉంటారు ఇందులో. సో వీళ్ళు అమ్మాయి యొక్క మ్యారేజ్ ఏజ్ డిసైడ్ చేస్తున్నారు కదా. దీంట్లో ఓన్లీ మహిళ ఒక్కతే ఉంది మనకు, సుస్మితా దేవ్ అని చెప్పేసి పిలుస్తాం. సో యాక్చువల్లీ ఫస్ట్ మనకి ఏం జరిగింది అంటే ఈ వివాహ వయస్సు పెంపు మీద జయా జైట్లీ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఈ కమిటీ సిఫార్సు చేస్తుంది. సో 18-21 చేయాలని చెప్పేసి, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ హెల్త్ ఇష్యూ వస్తుందని చెప్పేసి వయసు పెంచాలని చెప్పేసి రిపోర్ట్ చేస్తే, దీని ప్రకారం మనకు ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ బిల్ అని చెప్పేసి 21 బిల్లు మనం తీసుకొచ్చినాము, లోక్సభలో ప్రవేశపెట్టినాము. నెక్స్ట్ స్టాండింగ్ కమిటీకి పంపినాము. సో ఇది 4 months రిపోర్ట్ అయితే ఎక్స్టెండ్ చేస్తుంది. ఇప్పుడు మనకు జనవరి నుంచి చూసుకున్నా కూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే మనకు వరకు రిపోర్ట్ ఇస్తుంది. మేలో లోక్సభ రద్దు అయిపోతుంది. సో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టబడింది, లోక్సభలో బిల్లు పెండింగ్ ఉంది కాబట్టి లోక్సభ రద్దయింది కాబట్టి బిల్లు ఆటోమేటిక్గా ల్యాప్స్ అయిపోతుంది. సో రిపోర్ట్ మనకు ఇది నామమాత్రం అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ బిల్లు దాదాపుగా రద్దు అయినట్టే. ఎందుకు మనకు ఈ బడ్జెట్ సెషన్ మనకు చివరి సెషన్స్ ఈ లోక్సభకి. సో ఈ సెషన్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదిస్తే తప్పించి, లోక్సభ ఆమోదిస్తే తప్పించి మనకు ఇది ఇన్ఫ్యాక్ట్ మనుగడలో ఉండదని చెప్పేసి చెప్పొచ్చు. సో లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టబడింది, లోక్సభలో పెండింగ్ ఉంది కాబట్టి ఆ లోక్సభ మనకి రద్దు అయిపోతే బిల్లు ల్యాప్స్ అవుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో జస్ట్ ఇది కాలయాపన కమిటీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. 4 months గడువు పెంచినారంటే మనకు మే వచ్చేస్తుంది. మే వచ్చేస్తే ఎన్నికలు దాదాపుగా అయిపోయి ఉంటే లోక్సభ రద్దు అయిపోతుంది కాబట్టి బిల్లు ఎలా ఉంటుంది, బిల్లు కంపల్సరీ రద్దు అయితే అయిపోతుంది. సో మనం దీనికోసం అని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ కోసం అని చెప్పేసి ఆర్టికల్ మనం చేసి ఉన్నాము, అమ్మాయిల వివాహ వయసు పెంపు మీద. అది గ్రూప్ 1 మెయిన్స్ కోసం అయితే పనికి వస్తుంది. సో సోషల్ ఇష్యూ కిందికి వస్తుంది అది. నెక్స్ట్ 2 అపాయింట్మెంట్ మనకు వార్తల్లో ఉన్నాయి. సో ట్రాయ్ చైర్పర్సన్గా అనిల్ కుమార్ లాహోటి అని చెప్పేసి, ఇంతకుముందు రైల్వే బోర్డు చైర్పర్సన్ ఇతను. సో అనిల్ కుమార్ లాహోటి అని చెప్పేసి నియామకం పొందిండు. ట్రాయ్ మనకు ఒక చట్టబద్ధ సంస్థ, 1997 చట్టం ద్వారా ఏర్పాటైంది కాబట్టి సో మనము అనిల్ కుమార్ లాహోటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ట్రాయ్ యొక్క చైర్పర్సన్. నెక్స్ట్ అజాలి అసోమాని అని చెప్పేసి, ఇన్ఫ్యాక్ట్ మన ప్రధానమంత్రి గారు పిఐబి వేదిక చేసుకొని కంగ్రాట్స్ చెప్పిండు అసోమానికి. ఇతను కోమోరస్ దేశము ఆఫ్రికాలో ఉంటుంది. సో ప్రధానమంత్రిగా 4వసారి ఎన్నిక అయింది కాబట్టి సో ఈ అజాని అసోమాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వాళ్ళు చూస్తే పీడీ యాక్ట్ అని చెప్పేసి మనకు తెలుసు, ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైం డిస్కస్ చేయడం జరిగింది. ఈ సలహా మండలి అని చెప్పేసి ఉంటుంది. సలహా మండలి యొక్క చైర్పర్సన్గా మాజీ జస్టిస్ జైష్పాల్ అపాయింట్మెంట్ అయ్యిండు. సో మనకి ఒక వ్యక్తిని నేరం చేయకముందే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయవచ్చు. 3 months కంటే ఎక్కువ జైల్లో పెట్టాలంటే సో మనకి అడ్వైజరీ బోర్డు సలహా ఇవ్వాలి కాబట్టి సో సలహా మండలిగా ఈ జైష్పాలి మనకి ఎన్నిక కావడం జరిగింది. ఇంకో 2 మనకు ఉన్నారు మొత్తం మీద వాళ్ళు. సో వాళ్ళ పేర్లు అవసరం లేదు లేండి, ఈ జైష్పాల్ పేరు మనం తెలంగాణ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సో మనకి రేపు క్లాసులో ఆర్ట్ అండ్ కల్చరల్ ఉంటుంది అండ్ 31st January ప్లస్ మ్యాగజైన్ మొత్తం రేపు అప్లోడ్ చేస్తాను. రైట్, ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల మనం చూస్తే ఒక 8 అంశాల దాకా వెరీ ఇంపార్టెంట్ ఉన్నాయండి.
సో ఫస్ట్ది ఈ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసి బాగా గుర్తుపెట్టుకోవాలి. ల్యాబ్ చేప మాంసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ CMFRI అని చెప్పేసి ప్లస్ నీట్ మీట్ అని చెప్పేసి 2 సంస్థలు పబ్లిక్ ప్రైవేట్ కాబట్టి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్నో లియోపార్డ్ సెన్సెస్ అయితే వెరీ వెరీ ఫేమస్. ఇందులో లడఖ్లో 477 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఆ రాష్ట్రాల పేర్లు వరుసగా గుర్తుపెట్టే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ తర్వాత ఇది కూడా ఫేమస్ THDC ఇండియా అని చెప్పేసి. సో ఇండియాలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి సో 1 మెగావాట్ సోలార్ పవర్ని ఉపయోగించుకొని 50 kg పర్ డే కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ రిషికేష్ ప్రాంతము ఉత్తరాఖండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఇండియా ది మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి సో మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ యొక్క థీమ్ అది. రిపబ్లిక్ డే పరేడ్లో ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కమిటీ పేరు అంతగానో అవసరం లేదు, ల్యాబ్స్ అయిపోతుంది కాబట్టి అనిల్ కుమార్ లాహోటి వెరీ వెరీ ఫేమస్. సో ట్రై చైర్పర్సన్గా అపాయింట్మెంట్ అయ్యిండు. సో అనిల్ కుమార్ ఒకటి, ఇండియా ది మదర్ ఆఫ్ డెమోక్రసీ ఒకటి, THDC ఇండియా అని చెప్పేసి ఒకటి, స్నో లియోపార్డ్ సెన్సెస్ ఒకటి, ల్యాబ్ చేప మాంసం అని చెప్పేసి, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అని చెప్పేసి ఈ 8 ఆర్టికల్స్ మనకు కంపల్సరీ బాగా గుర్తుండాలి. సో మనకి జూన్ ఇన్ఫ్యాక్ట్ మే ప్రాంతంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి సో ఇప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ బాగా చదువుకోండి. 23rd ఇయర్ మనకు ఇన్ఫ్యాక్ట్ మనం చేసిన రీక్యాప్ ఏదైతే ఉందో ఇయర్ రౌండ్ అప్ అని చెప్పేసి అది ఇప్పటి నుంచి అధ్యయనం చేస్తే తెలంగాణ వాళ్ళ కోసం అయితే మంచిగా ఉపయోగం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.